నూనె పోసాం, ఒత్తులు వేసాం, మన చేతితో మనం ముసిరా ముసిరా కాబట్టి దీపం వెలుగుతుంటే వెలుతురు ఉంటుంది. దీపంలో నూనె అయిపోయి దీపం వెలగకపోతే చీకటిగా ఉంటుంది. అందుకే శాస్త్రం ఏం చెబుతుందంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు. అది ఎందుకు వచ్చిందో తెలుసా? శాస్త్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోము. కానీ ఇనే స్థితిలో కూడా ఈనాటి మనిషి లేడు, వినడు. ముందు ఆ మాట ఎందుకన్నారు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని. ఏదన్నా కింద పోతే వెతుక్కోవటానికి ఈజీగా కనపడదు. ఈ దీపమే ఈ వెలుతురే లేకపోతే ఏం నువ్వు వెతుక్కోలేవు, ఏం చేయలేవు. అదొకటి. ఈ కాలంలో ఎక్కువగా పురుగులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి కూడా దూరం అయిపోవటానికి సైంటిఫిక్గా ఇది ఒకటి బాగా ఉపయోగపడుతుంది దీపారాధన అని. దీపం వెలుగు. అందుకే మనకి శాస్త్రం ఏం చెప్పిందంటే నీకు చేతనైతే దీపాన్ని వెలిగించు కానీ దీపం ఆర్పమాకు అని చెప్పింది. దీపం ఆరటం అంటే ఏంటి? ఒకటి జీవితాన్ని వెలిగించటం, ఒకటి జీవితాన్ని ఆర్పటం అంటే నాశనం చేయటం. ఇంటిలో దీపాన్ని. కాబట్టి ఎన్ని రకాలుగా చెప్పుకున్న ఈ కార్తీక మాసంలో రోజుకు 108 దీపాలు వెలిగించడం అనేది చాలా విశిష్టమైన కార్యక్రమం. మనం ఇప్పటికి ఈ క్షణానికి బ్రతికి ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి అలా లేని వాళ్ళని అయ్యో అనే పరిస్థితికి బదులు మనం ఇటువంటి దైవ కార్యక్రమాల్లో పాల్గొని ఆ పరమశివుడు పరాశక్తి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందాలని నిన్న మీకు 9 రకాల సాధనలు చెప్పాను, విన్నారు కదా. ఈ కార్తీక మాసం మొత్తం ఓం నమ శివాయ మంత్ర జపం నిద్రపోతున్నా సరే నీలో మెదలాలి, అలా చేయాలి. నామం పంచాక్షరి మంత్రం అది చాలా ఇష్టం శివుడికి. లిఖిత మనం జపం నామం రాస్తున్నాం కదా, పుస్తకాలు ఉన్నాయి కదా, వీలున్న వాళ్ళందరూ వచ్చి కూడా పుస్తకం తీసుకొని ఎక్కడే రాసి ఎక్కడే ఇవ్వండి, ఇంటికి ఇచ్చేది లేదు. ఇక అది ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కాబట్టి 360 రోజులు ఆ పుస్తకాలు ఇక్కడే ఉంటాయి. 360 రోజులు రాయొచ్చు, ఆ రోజు ఈ రోజు అని కాకుండా. ఎవరో ఎందుకు నేనైతే రాస్తూనే ఉంటాను. ఎన్నని కాదు, ఒక పేపర్ మీకు వీలైతే రాయండి. ఒక పేపర్ టార్గెట్ పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో మీరు రాసిస్తారు. బడ్డెన్ అవదో అయ్యో నేను ఎంత రాస్తున్నాను అనిపించదు, మనసు కూడా ఒప్పుకోవటానికి బాగుంటుంది. ఇక ఎవరు గుడికి వచ్చినా ముందు కూర్చోబెట్టి నువ్వు ఎంత రాస్తావో అంత రాయమంటావు. రాయంగా శివనామంతో ఇదైపోద్ది. దైవ కార్యక్రమాలు చేస్తేనే ఆ విగ్రహాలకు శక్తి వచ్చేది. అందుకే ఈ కార్యక్రమాలు. ఇప్పుడు ఆకాశ దీపం వెలిగించాం, నువ్వు ఎక్కడి నుండి కనిపించేంత మేర చూసినా కూడా కానొస్తుంది నీకు. పూర్వం రోజుల్లో అదే దిక్కు చూసి పలానా చోట దేవాలయం ఉన్నది అని చెప్పటానికి. కాబట్టి ఇవాళ రోజున గంగన్న దంపతులు అయిపోయింది. రేపటి రోజున శంకర స్వామి సరే రోజు ఒక జంట అంటే
ఆ